హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫోర్త్ యూనిట్ సంబంధించి డైనమిక్స్ అనే దాని నుంచి అనమాట. టాపిక్ వచ్చేసి సర్క్యులర్ మోషన్ గురించి అనమాట. సో చూడండి, వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇదండి మనకి ఒక టాపిక్ అనమాట. ఇది ఇంట్రడక్షన్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, దాంట్లో డెఫినేషన్స్ ఎన్ని ఉంటాయి ఏంటో దానికి సంబంధించిన టాపిక్ అనమాట. సో క్లారిటీగా వినండి. ఇది కర్వలీనియర్ మోషన్ ఈజ్ ఏ మోషన్ అలాంగ్ ఎనీ పాత్ విచ్ ఈజ్ నాట్ స్ట్రైట్. అంటే ఇక్కడ ఏంటంటే సర్క్యులర్ మోషన్లో ఉంటుంది అనమాట, ఎక్కడ స్ట్రైట్గా లైన్ అనేది ఉండదన్నమాట. సో దాన్ని ఏమంటారంటే కర్వలీనియర్ మోషన్ ఈజ్ ఏ మోషన్ అలాంగ్ ఎనీ పాత్ విచ్ ఈజ్ నాట్ స్ట్రైట్గా లేని పాత్ ఏదైనా సరే ఇది ఉంటుందన్నమాట. సో సర్క్యులర్ మోషన్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ కర్వలీనియర్ మోషన్. సో ఈ సర్క్యులర్ మోషన్ అనేది అంటే కర్వలీనియర్ మోషన్కి స్పెషల్ కేస్ అనమాట. ఏ పార్టికల్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ ఇఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఒక చోట ఫిక్స్డ్ పాయింట్గా ఉంటుంది అనమాట. ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి అది కాన్స్టెంట్గా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్ అండ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ద సెంటర్. సో ఇక్కడ సెంటర్గా ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, అది రొటేషన్ అయ్యే పార్ట్ ఏది ఉందో డిస్టెన్స్ అక్కడ నుంచి అనేది రేడియస్ అంటారు అనమాట. సో ఇది సర్క్యులర్ మోషన్ అనమాట. అంటే లీనియర్ మోషన్గా లైన్ కాకుండా డిస్క్ లాగా ఉంటుందన్నమాట, తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ డెఫినేషన్స్ అని చెప్తుంది అనమాట. దీంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, తర్వాత దీంట్లోనే మళ్ళీ ఇంకొకటి యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది, తర్వాత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ త్రీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాంగిల్ చేంజ్ అయ్యే పొజిషన్ అనమాట. దాని డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రేడియన్ పర్ సెకండ్ అండ్ డినోటెడ్ బై ద లెటర్ ఒమేగాతో చూపిస్తారు అనమాట ఇండికేషన్. అది వచ్చేసి రేడియన్స్ పర్ సెకండ్తో మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట. ద యాంగులర్ వెలాసిటీ ఈజ్ కామన్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రెవల్యూషన్ పర్ మినిట్ ఆర్పిఎం. రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఇట్లా రొటేషన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని ఏమంటారంటే రెవల్యూషన్ పర్ మినిట్ అంటారు అనమాట. అండ్ కన్వర్ట్ ఇంటూ రేడియస్ పర్ సెకండ్ బై ద ఈక్వేషన్. అంటే దాని యొక్క ఈక్వేషన్ ఏ విధంగా చేస్తున్నామంటే యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ W2πn/60 రేడియన్స్ పర్ సెకండ్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ రెవల్యూషన్ పర్ మినిట్. ఒక మినిట్కి ఎంత స్పీడ్ రెవల్యూషన్ అవుతుందన్న దాని గురించి ఇది అనమాట. సో యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πn/60 అనేది ఫార్ములా. ఇది వచ్చేసి రేడియన్ పర్ సెకండ్ అనేది దాని యొక్క యూనిట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వన్ యాంగులర్ యాక్సలరేషన్. సో యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ చేంజ్ అయ్యే పొజిషన్ ఏది ఉందో దాన్ని ఏమంటారంటే యాంగులర్ యాక్సలరేషన్ అంటారు. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రేడియస్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ యూజువల్లీ డినోటెడ్ బై ద ఆల్ఫా ఇన్ఫినిటీ. సో యాంగులర్ యాక్సలరేషన్ దేంతో చూపిస్తాం అంటే ఈ ఇన్ఫినిటీతో చూపిస్తాం అనమాట. ఇది ఈ గుర్తు చూపిస్తాం, ఈజ్ ప్రపోర్షనల్ కూడా వచ్చు అనమాట. సో రేడియస్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ యూజువల్ డినోటెడ్ బై ద ఈజ్ ప్రపోర్షనల్తో కూడా చూపించవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ద యాంగిల్ త్రూ విచ్ ఏ పార్టికల్ ఆర్ ఏ బాడీ డిస్ప్లేస్డ్ ఈజ్ కాల్డ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అంటే యాంగులర్ త్రూ విచ్ ఏ పార్టికల్ అంటే యాంగిల్ బేస్ చేసుకొని ఒక పార్టికల్ ఆ బాడీ డిస్ప్లేస్ అయితే దాన్ని అంటారంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇట్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై ద లెటర్ తీటా, అంటే యాంగిల్ చేంజ్ అయ్యే పొజిషన్ అనమాట. ఇఫ్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాంగులర్
వెలాసిటీ ఒమేగా రేడియన్ పర్ సెకండ్ ఇన్ టైమ్ t సెకండ్స్. సో టైం అనేది t సెకండ్స్ ఉంటుంది. ఇక్కడ ఒమేగా అండ్ రేడియస్ పర్ చూపిస్తుంది అనమాట. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. టీ అంటే టైం అనమాట. ఇక ఒమేగా అంటే ఏమో యాంగులర్ సంబంధించి వాల్యూ అనమాట. అంటే యాంగులర్ వెలాసిటీ అనమాట ఒమేగా అంటే. సో ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. సో యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం అనమాట. సో ఈ విధంగా 3 అన్నది మనకి సర్క్యులర్ మోషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనమాట. సో ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ మోషన్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ మనం ఏ విధంగా చేస్తాం ఏం చూసినట్టయితే చూద్దాం. ఫస్ట్ ఇది ఒక సర్క్యులర్ అనమాట. అంటే సర్క్యులర్ ఉన్న డిస్క్ లాంటిది అనమాట. ఇక్కడ ఏబి ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇది ఆర్, ఇది వచ్చేసి ఒమేగా, ఇది వచ్చేసి వెలాసిటీ, ఇది బి. సో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే పార్ట్ ఏది ఉందో బి వరకు వచ్చిన తర్వాత వెలాసిటీ పొజిషన్, యాంగిల్, తర్వాత ఇక్కడ తీటా, సెంటర్ పాయింట్, రేడియస్ అంటే ఈ సెంటర్ నుంచి లేచుకుంటూ డయామీటర్ బై 2 అంటే d బై 2 అంటే r వస్తుంది అనమాట. సో ఇటు ఆర్ ఇటు ఆర్. సో దీనికి సర్క్యులర్ మోషన్ అంటారు. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి ఎలా ఉందో మనకి. ఇక్కడ ఏంటంటే కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా రేడియస్ in a circular path of radius r. Let theta be the angular displacement corresponding to linear displacement s in given time seconds. అంటే ఏం లేదు, ఇచ్చిన ఒక టైంలో ఇది ఏ నుంచి బి కావచ్చు, మళ్ళీ సర్క్యులర్ పొజిషన్లో కావచ్చు, యాంగులర్ వెలాసిటీ. సో వెలాసిటీ నుంచి ఇక్కడ యాంగిల్ చేంజ్ అవుతుంది. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఏమంటారు సర్క్యులర్ మోషన్ అంటారు. సో వీటిని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఇచ్చేస్తామని చూద్దాం. సో లెట్ v ఈజ్ ఈక్వల్ టు లీనియర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన లీనియర్ వెలాసిటీ ఉందో అది ఏ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ యాక్సలరేషన్. సో దీంట్లో ఏ అనే వాల్యూ ఏది ఉందో యాక్సలరేషన్ వస్తుందన్నమాట. సో దట్ ఈస్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఏబి. సో చూడండి ఎస్ ఇక్కడ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఉంది కదా, ఓ నుంచి బి, ఇది ఆర్ అనమాట. సో ఇక్కడ ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇంటూ ఆర్. ఈ తీటా ఇంటూ ఆర్ ఈ వాల్యూ ఏది ఉందో ఇది. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే ఇక్కడ వాల్యూ ఏది ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే టీ అనే వాల్యూ డి బై ఎస్ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా డిటీ బై డిటీ డి ఇంటూ టీటా బై డిటీ. బట్ డిఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు వి. సో ఇక్కడ డిఎస్ బై టీ అంటే వెలాసిటీ కాబట్టి వి, అండ్ టీటా డిటీటా బై టీ. ఇక్కడ చూడండి డిఎస్ వాల్యూ ఏదో టీ వాల్యూ అనమాట. సో ఇక్కడ డి టీటా బై టీ అంటే టెంపరేచర్ అంటే ఒమేగా అనమాట ఇది. సో ఇప్పుడు ఈ పొజిషన్లో మనం ఏం రాస్తాం, డిఎస్ పొజిషన్లో వి ఈజ్ ఈక్వల్ టు డి టీటా బై ఒమేగా రాస్తాం, ఆర్ ప్లేస్లో ఆర్ రాస్తాం. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ టీ. మళ్ళీ దీన్ని డిఫరెంట్ చేసేస్తే సో వెలాసిటీ కాబట్టి ఇక్కడ మనకి వి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ, సో ఇక్కడ ఒమేగా ప్లేస్లో మనం వేసుకునే వాల్యూ ఏతుందో డిడబ్ల్యూ బై టీ. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఉంది, ఆర్కి ఆర్ వేసాం. సో ఇక్కడ డివి పొజిషన్ ఉంది కదా, సో దీనికి మనం డిడబ్ల్యూ ఒమేగా బై టీ వేసాం. సో ఇప్పుడు బట్ డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఈ పొజిషన్లో వెలాసిటీ ప్లేస్లో యాక్సలరేషన్ చేంజ్ చేస్తాం. అలాగే డి ఒమేగా డిటీ బై ఆల్ఫా. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే ఆల్ఫా అనమాట. ఆల్ఫాలా చూపిస్తాం ప్రపోర్షనల్ ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు గామా. ఇన్ఫినిటీగా చూసుకోవచ్చు బట్ ఇది. సో ద అబోవ్ కన్వర్షన్ రూల్ ఈజ్ ఇంటూ మల్టిప్లై ద యాంగులర్ క్వాంటిటీస్ బై రేడియస్ obtain కరస్పాండింగ్ లీనియర్ క్వాంటిటీస్. సో ఇక్కడ కన్వర్షన్ ఏ విధంగా ఉందంటే యాంగులర్ క్వాంటిటీకి రేడియస్కి కరస్పాండింగ్ ద లీనియర్ ఈక్వేషన్ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనేది పారామీటర్ కావచ్చు, ఆర్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇదే మనకి రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ మోషన్ అంటారనమాట. సో దీనికి సంబంధించి మనకి 3 ఆర్బిట్స్ కాబట్టి మనకి ఇంకా వాల్యూ ఉంది, వెలాసిటీ చూసుకోవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.